బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నిధి అగర్వాల్ ఈడీ విచారణ ముగిసింది. సుమారు 4 గంటల పాటు నిధి అగర్వాల్ను ప్రశ్నించారు అధికారులు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్పై ప్రశ్నల వర్షం కురిపించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో హవాలా రూపంలో నిధి డబ్బులు తీసుకున్నట్లుగా ఆరోపణలు రావడంతో విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. దీంతో బ్యాంక్ స్టేట్మెంట్తో ఈడీ విచారణకు హాజరయ్యారు నిధి అగర్వాల్. ఈ డాక్యుమెంట్స్ను పరిశీలించిన అధికారులు సుమారు 4 గంటల పాటు నిధి అగర్వాల్ను ప్రశ్నించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వ్యవహారంలో 21 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు కాగా ఇప్పటికే పలువురిని విచారించింది ఈడీ. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నిధి అగర్వాల్ నటి హీరోయిన్ నిధి అగర్వాల్ను విచారించారు ఈడీ అధికారులు. దాదాపు 4 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. అనేక ప్రశ్నలను సంధించినట్లుగా తెలుస్తోంది. ఈడీ అధికారులు 21 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు కాగా ఇప్పటికే పలువురిని విచారించడం జరిగింది. ఇప్పుడు ఇవాళ నటి నిధి అగర్వాల్ని విచారించారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, నిధి అగర్వాల్ని దాదాపు 4 గంటల పాటు కూడా ఈడీ అధికారులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. సమాచారం ఏంటి? 21 మంది సినిమా సెలబ్రిటీకి సంబంధించి ఇప్పుడు ఈడీ దశల వారీగా వారిని పిలిచి విచారణ చేసిన నేపథ్యంలో తాజాగా నిధి అగర్వాల్ ను కూడా ఈ రోజు ఈడీ అధికారులు విచారణకు పిలిచారు. నోటీసులు సర్వ్ చేసి ఈ రోజు విచారణకు రావాల్సిందిగా పేర్కొన్నారు. ఇక విచారణతో పాటు ఆమె సంబంధించిన వివిధ బ్యాంకులకు సంబంధించిన వాటి వివరాలు కూడా తీసుకురావాలంటూ కూడా పేర్కొన్న నేపథ్యంలో 10:30 ప్రాంతంలో ఆమె ఈడీ ఆఫీస్ కి చేరుకున్నారు. సుమారుగా 4 గంటల పాటు వివిధ కోణాలకు కూడా ఈడీ అధికారులు ప్రశ్నలు సంధించినట్టుగా సమాచారం. ముఖ్యంగా గడిచిన కొద్ది రోజుల క్రితం ఈమె పలు బెట్టింగ్ యాప్లకు సంబంధించి కూడా ప్రమోషన్ చేసినట్టు ఇప్పటికే తెలంగాణ సిఐడికి సంబంధించిన అధికారులు కూడా కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసిన నేపథ్యంలో వారు ఇచ్చిన ఆధారాల ఆధారంగా ఈడీ కూడా విచారణ సాగించినట్టు చెప్పి ముఖ్యంగా హవాలా రూపంలో పెద్ద మొత్తంలో నిధి అగర్వాల్కి సంబంధించి కూడా బ్యాంకు ఖాతాలోకి నిధులు మళ్ళినట్టుగా గుర్తించిన నేపథ్యంలో కూడా ఆ అంశాలకు సంబంధించి 4 గంటల పాటు ప్రశ్నించినట్టుగా చెప్పాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా 21 మంది సినిమా సెలబ్రిటీకి సంబంధించి కూడా ఈడీ అధికారులు నోటీస్ సర్వ్ చేశారు. వివిధ పలుమార్లు కూడా వీరిని విచారణ చేసిన నేపథ్యంలో మరొకసారి నిధి అగర్వాల్ కూడా ఈడీ అధికారులు విచారణ చేసినట్టుగా సమాచారం. అయితే 4 గంటల తర్వాత విచారణ తర్వాత కూడా మీడియాతో మాట్లాడకుండా వెనుతిరిగారు. ఓకే కిరణ్.